హాయ్ అండి. ఈరోజు నేను గవ్వలు తయారు చేస్తున్నాను. దానికోసము కొంచెం మైదా, బొంబాయి రవ్వను మిక్స్ చేసేసుకొని ఆయిల్ బాగా వేసుకున్నాక మిక్స్ చేయాలండి. ఆయిల్ అనేది వేసినాక బాగా మిక్స్ చేస్తే మనము ఇట్లా చేతితోటి పొడిపిండిని ముద్దలాగా అంటే ఆయిల్ వేయడం వల్ల కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది. అది అలా అయినాక మనము కొంచెము వాటర్ వేసేసి బాగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక అర్ధగంట పావుగంట అనేది మన ఇష్టం అలా పెట్టేసుకుని తర్వాత మనము అర్ధగంట అయినాక పక్కన చక్కెర పాకు అనేది పట్టుకోవాలండి. మీ ఇష్టము. కొంతమంది బెల్లం పాకు ఇష్టపడుతుంటారండి. మేమైతే చక్కెర వేస్తున్నాను. చక్కెర వేసేసి వాటర్ వేసేసి మరలించాలి. మరలిచ్చినాక మనము తర్వాత శంకులు అనేది తయారు చేసుకుంటున్నానండి. శంకులు అనేది కొంచెం చిన్న చిన్న ఉండలు అనేది చేసి పెట్టుకొని శంకుల పలక తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే శంఖాకారం వచ్చేటట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత పాక అనేది రెడీ అయింది చూడండి. ఇలా అంటే కొంచెం చేతికి టచ్ అయితే చాలు. అలా టచ్ అయినప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి పాక అనేది. పక్కన పెన్నం అనేది పెట్టేసి ఓవర్ హీట్ కాకముందే ఆయిల్ పోసేయాలండి. పెన్నం పెట్టేసి ఆయిల్ అనేది ఓవర్ హీట్ కాకముందే కొంచెం ముందే మనం శంకులు తయారు చేసినవన్నీ దాంట్లో వేసేసి బాగా రోస్ట్గా కాల్చుకోవాలండి. మనము పెన్నంలో వేసినాక అలాగే ఉండకుండా బాగా మిక్స్ చేస్తూ ఉన్నామంటే అన్నీ సమంగా కాలుతూ మిక్స్ అవుతూ వచ్చి ఎంత రోస్ట్గా వచ్చాయో చూడండి. తింటుంటే కూడా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి స్వీట్ గవ్వలు. మీరు ఎలా చేస్తారు? ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.